అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. అందుకనే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏర్పడకూడదనేది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది. దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి, ప్రజలకు, మూడు పార్టీల యొక్క నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో వదలడం జరిగింది. ఏదైతే దీనికి మెయిన్ ఆయకట్టు అయినటువంటి కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు. మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈరోజు 2 చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఒక్క కాలువ ద్వారా 10,000 ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్ళు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలువప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమా గారు, పుల్లారావు గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి ఠికాణా లేదు. ఈ 5 ఏళ్లు వీళ్ళు తీస్తారా తీరాని చూసుకుంటూ పోతామే తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.